నాకు ఒకటి చెప్పండి. ఇప్పుడు మీరు కొన్ని చూసి ఇది ప్రమాదమే అనుకున్నాను అని అన్నారు. కానీ ఈ రోజుకి కేఏ పాల్ ఇది ప్రమాదం కాదు, ఇన్ని ఉన్నాయని అంటున్నారు. మరి ఆయనకు అర్థం కాలేదా లేకపోతే డెమోక్రటిక్ ప్రొవిజన్ లో మనకున్న ప్రొవిజన్ మొత్తం వాడుకోవాలా? సరే ఆయన సిబిఐ దాకా పోతా అన్నాడు, సరే పోమని చెప్పాలా మనం, బికాజ్ ఇట్ ఈస్ గివెన్ బై ద కాన్స్టిట్యూషన్. కాబట్టి ఆయన సిబిఐ ఎంక్వైరీకి వెళ్తాడా లేకపోతే ఇంకొక చట్టానికి వెళ్తాడా తీసుకొని వెళ్ళాలా, పోనివ్వాలా. కానీ రాజకీయ నాయకులుగా వాళ్ళు ఒక వర్గం వైపు ఎట్లా నిలబడగలుగుతారు? లేకుంటే ఎక్కువ మంది ఇది హైందవులే చేశారు అన్నప్పుడు వాళ్ళు కనీసం బయటకు వచ్చి ఎందుకు ఖండించలేకపోయారు? ఎందుకంటే వాళ్ళకు కూడా కేఏ పాల్ కూడా అవే డౌట్లు ఉన్నట్టున్నాయి. హర్ష్ కుమార్ ఎవరు చేశారో తెలియదు, నాకు హత్యలాగా అనిపిస్తోంది అని అన్నారు. అవును సార్, హత్య అనేది అయినప్పుడు అది 100 రకాలుగా అవుతుంది. నేను అనేది ఏమంటే నేను శివశక్తులను కాపాడటానికి వచ్చానని కాదు నేను మాట్లాడుతుంది. ఐ డోంట్ నో దేమ్ యాక్చువల్గా. నేను అనేది అంటే వాళ్ళ కన్సర్న్స్ ఏంటో మనం వినాలా. ఈ వేల మంది రోడ్ల మీదకి వస్తున్నారు, వాళ్ళ కన్సర్న్స్ ఏందో మనం వినాలా. కనీసం విని ఒక ఆధారం లేని దాన్ని ఒకరి మీద వేసేస్తున్నప్పుడు రాజకీయ నాయకులు ఖండించాలా. ఓకే, అంటే ఈ భావోద్వేగం రావడానికి కారణం ఏంటి? నిజంగా ఎవరైతే రాజకీయ ప్రయోజనాల కోసం ఆశించి దాన్ని ఇది హత్యగా చిత్రీకరించడానికి చేసిన ప్రయత్నంలో కదా, ఒక కమ్యూనిటీ ఓటులతో గెలుస్తారు ఎవరైనా? తెలివి తక్కువ వాళ్ళు అయితేనే అట్లా చేస్తారు. నేను అనేది ఏమంటే వాళ్ళు గెలవాలంటే కమ్యూనిటీ అంతా ఉండి ఓట్లు వేస్తేనే గెలుస్తారు. అట్లాంటి టైంలో ఒక కమ్యూనిటీని నువ్వు లూర్ చేయడం కోసం, వాళ్ళని దువ్వటం కోసం వాళ్ళ సైడ్ ఎట్లా నిలబడి మాట్లాడతాం? కానీ అనిల్ గారు, మరి ఎందుకు ఇప్పటికీ 80% మంది ఇంకా మాకు ఇది హత్య అనే డౌట్ ఉందని ఎందుకు అభిప్రాయపడుతున్నారు? సార్ అది ఇట్స్ ఎ వెరీ సాడ్ స్టేట్. అది అంటే అది మతంలో ఉన్న దరిద్రతో ఏదో తెలియదు, కానీ అది అదే టెక్నాలజీ వచ్చి ఒక పరిపక్వత లేని, అంటే నేను ఆ రిపోర్ట్ చూస్తూ ఉన్నప్పుడు నేను చాలా బాధపడుతూ ఉన్నాను. యూనో, ఎందుకంటే కామన్ సెన్స్ అక్కడ ఒక లారీ కిందకి డూపెట్లు వెళ్ళిపోతాడు. వెన్ యూ వాచ్ ద క్లిప్ అని వెళ్తే లారీ కిందకి వెళ్ళి ఆల్మోస్ట్ అంత రిస్క్ తీసుకోవడం అనేది ఒక డూపెట్లో చేస్తాడు. కరుణాకర్ సుగుణాతో మాట్లాడు అంటే ఆ రోజున 300 కెమెరాస్ మేనేజ్ చేయటం, ఒక బస్సును తప్పించడం. దేర్ ఆర్ సో మెనీ, అంటే కామన్ సెన్సే లేని పరిస్థితి వచ్చింది అక్కడ. సో అంటే నా కమ్యూనిటీ, క్రిస్టియన్ కమ్యూనిటీకి నేను అనేది ఏమంటే, బైబిల్లో కూడా ఒక మాట ఉంది ఏంటంటే, నీ పూర్ణ మనస్సుతో దేవుని ప్రేమించడం. అంటే వీళ్ళు మనస్సు అనేదాన్ని గాలికి వదిలేస్తే రీజనింగ్, లాజిక్, కామన్ సెన్సు ఇవన్నీ మనం గాలికి వదిలేస్తే మనము మత ఛాందస్వాదులం అవుతాం, కానీ we don't become actually good citizen also, good Christian also. సో ఆ లాజిక్ వదిలేదని నేను 25th నుండి చెప్తానే ఉన్నా. కానీ ఫస్ట్లో అనిపించిందా మీకు ఆ బైక్ పడ్డ పొజిషన్? కానీ ఫస్ట్లో కొన్ని డౌట్స్, ఆ చెక్కల మీదకి బ్లడ్ ఎందుకు వచ్చింది, బైక్ అలాగే ఎందుకు పడింది? ఒక మాట, చెక్కల మీదకి బ్లడ్ వచ్చి అంటే నేను అంటుంది మా వాళ్ళు మాట్లాడినటువంటి ఏమంటారు రీజనింగ్ లేనటువంటిది. చెక్కల మీదకి బ్లడ్ వచ్చింది అన్నారు. వచ్చింది అన్నప్పుడు ఆ చెక్కల మధ్యలో 2-3 డ్రాప్స్ పడతాయా? ఆ చెక్క తీసుకొని మనిషికి కొడితే ఆ కొనాక్కు ఉంటుంది ఆ బ్లడ్. చిన్న లాజిక్ అది. ఒక కట్టె తీసుకొని మనిషిని కొడితే ఆ కట్టె మధ్యలో 2-3 డ్రాప్స్ చిందినట్టు ఉంటుందా, లేకపోతే కట్టెకి కొనాక్కు ఉంటుందా? అట్లాంటివి దాదాపు కొన్ని 100 డౌట్స్ వ్యక్తం చేశారు. బట్ నా పాయింట్ ఏంటంటే, వాళ్ళు అంతమంది బయటకు రావడానికి కారణం ఏంటి అంటే, కరుణాకర్ వీళ్ళు వాళ్ళకి ఏదో డబ్బులు తెచ్చుకోవాలి, లేకపోతే వాళ్ళు ఏదో మనీ ట్రాన్సాక్షన్స్ కమర్షియల్గా ఏదో ఉండొచ్చు అనేసి అనొచ్చు. కానీ బట్ అండర్లయింగ్ ఫియర్స్ ఏంటి? క్రైస్తవ సంఘాలు అంటే వాస్తవం తెలిసినప్పటికీ ఏదో ఒక ఫియర్ ఉండి వాస్తవాన్ని అంగీకరించకుండా దాడులు ఎక్కువ అవటం బట్టి. ఓకే, దాన్ని ఆ పాయింట్ తీసుకుందాం. అంటే వేరే దాడులు జరుగుతున్నాయి కాబట్టి దిస్ మే బి ద అల్టిమేట్ రియాలిటీ. స్టాండ్ మీద నిలబడితే భవిష్యత్తులో దాడులు జరగకుండా ఉండొచ్చు అని ఒక మనకి అవకాశం వచ్చింది. సో ఈసారి మనం గలం గట్టిగా వినిపించాలి ప్రభుత్వాల దగ్గర నుండి. మనము ప్రభుత్వం దిగి వచ్చే వరకు మనం బయట, ఎందుకంటే మన పైన దాడులు జరుగుతున్నాయి. సో ఆ విషయంలో కూడా
అది మనం మాట్లాడాలి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.